I'm going to give a very brief message. నేను చాలా క్లుప్తంగా వర్తమానం అందిస్తాను. I'm going to speak about some of the secrets that people doesn't know about Christmas, about the birth of Jesus Christ. చాలా మందికి క్రిస్మస్ అంటే క్రీస్తు యొక్క పుట్టుక గురించి చాలా కార్యాలు తెలియదు నేను మాట్లాడతాను. What I'm going to tell you may astonish you because you would have not heard it before, or some people would have heard it before. I don't know about. నేను చెప్పే కార్యాలు మీకు కొంచెం ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. కొంతమంది ముందు విని ఉండవచ్చు, కొంతమంది వినకుండా ఉండవచ్చు. Hallelujah. Hallelujah. The first secret that I'm going to tell about the birth of Jesus Christ is యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుక గురించి నేను చెప్పే రహస్యాల్లో మొట్టమొదటి రహస్యం ఏమిటంటే Jesus is not born in a stable. ప్రభువైన యేసుక్రీస్తు వారు పశువుల పాకలో పుట్టలేదు. Hallelujah. హల్లెలూయా. Are you astonished? ఆశ్చర్యం అనిపిస్తుందా మీకు? I have never heard it before, sir. అయ్యా నేను ఈ మాట ఎక్కడ ముందు వినలేదయ్యా. We all thought that Jesus was born in a stable. మేము అందరం అనుకున్నాం పశువుల పాకలో కదా యేసయ్య పుట్టింది అనుకున్నాం. Hallelujah. హల్లెలూయా. Because we don't search the Bible, we don't understand the Bible. మనము వాక్యాన్ని దేవుని యొక్క బైబిల్ పరిశుద్ధ గ్రంథాన్ని వెతకట్లేదు, వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోవట్లేదు. We straight away believe whatever people say. ఎవరు ఏం చెప్పినా వెంటనే నమ్మేస్తాము. You have to search the Bible. మీరు ఏం చేయాలంటే వాక్యాన్ని వెతకాలి. Because ఎందుకంటే everything about Jesus is written in the Bible. ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి ప్రతి మాట కూడా పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నది. I'm going to tell you how. ఎలా నేను మీతో చెప్తాను. It is in Luke chapter 2 and verse 7. లూకా సువార్త 2:7 చూద్దాం. And she brought forth a firstborn son and wrapped him in swaddling cloth and laid him in a manger, as there was no place for them in the inn. తన తొలిచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టెలో పరుండబెట్టెను. You see how the word demonstrate about the birth of Jesus Christ. ఇక్కడ చూడండి వాక్యం ప్రభువైన యేసుక్రీస్తు వారి పుట్టుక గురించి ఏ రీతిగా వివరిస్తున్నదో. She brought forth a firstborn son. తన తొలిచూలు కుమారుని మొట్టమొదట కనింది. First Mary brought forth her firstborn son. మొట్టమొదట మరియమ్మ ఏం చేసిందంటే తన తొలిచూలు కుమారుని కనింది. It is not written where she gave birth. చూడండి ప్రియులారా, ఆమె ఎక్కడ కనింది అని కరెక్ట్ గా బైబిల్ Of course, Jesus was born in the city of David, which is Bethlehem. దావీదు పట్టణమైన బెత్లెహేంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు పుట్టారు. It is true that he is born in Bethlehem, నిజమండి యేసయ్య బెత్లెహేంలో పుట్టారు, but not in a stable. కానీ పశువుల పాకలో కాదు. We don't know where he was born in Bethlehem. బెత్లెహేంలో ఎక్కడ ఆయన పుట్టారో మనకు తెలియదు. Maybe he would have been born in the shade of a tree, some trees like here. ఒకవేళ ఇక్కడ ఉన్న చెట్లు లాగా కదా చెట్లు ఉంటే వాటి కింద నీడలో ఆయన పుట్టి ఉంటాడేమో. And maybe he would have born on the way of the road. లేదంటే మార్గంలో వారు ప్రయాణం చేస్తూ వస్తున్నారు కదండి, ఆ మార్గంలో ఆయన పుట్టి ఉంటాడేమో. My wife always says, భార్య ఎప్పుడు చెప్పేది, I was not born in the hospital. నేను హాస్పిటల్లో పుట్టలేదు. Before my mom go to the hospital, మా అమ్మగారు ప్రసవించడానికి హాస్పిటల్ వెళ్ళడానికి ముందే in the house itself, ఇంటిలోనే when my mom was eating gulab jamun sweet, మా అమ్మగారు గులాబ్ జామ్ తింటూ ఉన్నప్పుడు buskun vachesanu. Hallelujah. హల్లెలూయా. వాళ్ళ అమ్మ గులాబ్ జామున్ తినినప్పుడు వచ్చింది, కానీ ఇప్పుడు వరకు ఎక్కడైనా తీపులంటే భలే తింటుంది. Hallelujah. She was not born in the hospital. నేను ఆమె హాస్పిటల్లో పుట్టలేదు, She was born in the house itself. ఆమె ఇంట్లోనే పుట్టింది. Jesus was not born in the stable. యేసుక్రీస్తు వారు పశువుల పాకలో పుట్టలేదు. He would have born under the tree, would have born under some other place in Bethlehem, or even in the roadside. చూడండి, ఆయన చెట్టు క్రింద పుట్టి ఉండవచ్చు, బెత్లెహేంలో మార్గ మధ్యంలో పుట్టి ఉండవచ్చు, మనకు తెలియదు ప్రియులారా. Because ఎందుకంటే Bible says వాక్యంలో రాయబడి ఉన్నది, she brought forth the first son, ఆమెంట తన తొలిచూలు కుమారుని కని wrapped him in a swaddling cloth. పొత్తి గుడ్డలతో చుట్టి. Hallelujah. హల్లెలూయా. And then తర్వాత Bible says వాక్యంలో రాయబడి ఉన్నది,
laid him in a manger. ఆమె పశువుల తొట్టిలో పరుండబెట్టింది. Why did she lay him in a manger? ఎందుకంటే పశువుల తొట్టిలో ఆమె పరుండబెట్టింది? You must ask a question mark. మీరు ఒక ప్రశ్న అడగాలి. Why did Mary lay him in a manger? ఎందుకు మరియమ్మ పసిబాలుడైన యేసయ్యని పశువుల తొట్టిలో పరుండబెట్టారు? The answer is in the same verse. అదే వాక్యంలో ఉన్నది చూడండి జవాబు. Because there is no place for them in the inn. సత్రములో వారికి స్థలము లేనందున. So what does it mean? దాని అర్థం ఏంటండి? First Mary brought forth a son. అంటే మొదటగా మరియమ్మ కనింది కుమారుణ్ణి. Don't know where she gave birth. బెత్లెహేములో ఎక్కడ కనిందో మనకు తెలియదు. She gave birth in Bethlehem, but don't know where, which place. The spot, which spot. బెత్లెహేములో కన్నారు కానీ ఎక్కడ ఆ స్థలం ఎక్కడ అనేది మనకు తెలియదు. Then she took the baby to ask a room in an inn. తర్వాత సత్రంలోనికి వెళ్ళారు ఒక స్థలము దొరికిద్దా అని. Hallelujah. హల్లెలూయా. It was a time of Sankhya, it was a time of census in Bethlehem. బెత్లెహేములో అప్పుడు ప్రజా సంఖ్య జరుగుతూ ఉన్నది కాబట్టి All rich people, poor people, great people, ordinary people, all were packed in Bethlehem. బెత్లెహేములో చూస్తే సాధారణమైన వారు, గొప్పవారు, పేదవారు, ధనికులు అందరూ కూడా బెత్లెహేం మొత్తం నిండి ఉన్నారు. All the hotels are very, very full. బెత్లెహేంలో ఉన్న హోటల్స్ అన్ని బాగా నిండిపోయి ఉన్నాయి. Hallelujah. హల్లెలూయా. You know, when there is a function, usually the hotels in the city run very high rate. మీకు తెలుసా అండి, ఒక ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు సిటీలో పట్టణంలో చూస్తే హోటల్ రేట్లు మామూలు కంటే ఎంతో ఎక్కువగా పెరిగిపోతాయి. Because there is no room, they always increase the rate. అక్కడ రూమ్స్ ఎక్కువ లేదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ రేట్లు పెంచుతారు. Joseph and Mary was even ready to pay that rate. యోసేపు మరియమ్మంట ఎంత డబ్బులైనా పర్వాలేదు కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. They never went to the manger first. మొట్టమొదటి వారు పశువుల పాకలకు వెళ్ళలేదండి. So they went to an inn to see if there is a room available for them, that they may rent the room to lay down the baby Jesus. ఎక్కడికి వెళ్తున్నారు? సత్రంలోకి వెళ్తున్నారు. కనిన ఆ బిడ్డని ఉంచడానికి ఏదైనా ఒక స్థలం ఉంటుందా అని. But there is no room in the inn. కానీ సత్రంలో అంటే వారికి స్థలం లేదు. No room anywhere, because all the inn, all the hotels in Bethlehem is full, because it was a time of census. బెత్లెహేములో ఈ సత్రం మాత్రం కాదు, ఏ సత్రంలో స్థలం లేదు, ఎందుకంటే అప్పుడు ప్రజా సంఖ్య జరుగుతూ ఉన్నది. The only place that was available for them to lay down the baby was a manger in a stable. వారికి దొరికిన ఒకే స్థలము ఆ యొక్క పసిబిడ్డని యేసుక్రీస్తు వారిని పరుండబెట్టడానికి ఏంటంటే పశువుల పాకలో ఉన్నటువంటి పశువుల తొట్టి మాత్రమే. That's why they laid the baby in the manger. అందుకనే వారు ఆ బిడ్డని పశువుల తొట్టిలో పరుండబెట్టారు. Hallelujah. Hallelujah. So the baby was not born in a stable. కాబట్టి బిడ్డ ఆ యొక్క పశువుల పాకలో పుట్టలేదు. The bidda is already born. ఆ బిడ్డ ముందుగానే పుట్టి ఉన్నాడు. They went to the inn. వారు సత్రంలోనికి వెళ్ళారు. No room in the inn. సత్రంలో స్థలము లేదు. So కాబట్టి they had no other place. The only place available was the manger. So they laid the baby in the manger. స్థలం వరకు దొరకలేదు. ఒకే ఒక స్థలం ఉన్నది. అదేంటంటే పశువుల ఆ యొక్క తొట్టి మాత్రమే బిడ్డను పరుండబెట్టడానికి. Not only that, అది మాత్రం కాదు, when the angels of the Lord appeared to the shepherds in the night, చూడండి గొర్రెల కాపర్లకి రాత్రి వేళ దూతలు వచ్చి వారికి కనిపించినప్పుడు they gave him a glad tidings. వారికి ఒక శుభవర్తమానం అందిస్తున్నారు. What is the glad tidings? ఏమిటి ఆ శుభవర్తమానం? Unto you a savior is born in the city of David. దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. They never said he was born in a manger. అయ్యా వారు పశువుల పాకలో పుట్టాడని చెప్పలేదండి. They said వారు ఏమంటున్నారు? you will go and see him laid in a manger. ఆయన్ని పశువుల తొట్టిలో పరుండబెట్టడం మీరు వెళ్ళి చూస్తారు అంటున్నారు. Not born in a manger. ఒక పశువుల పాకలో ఆయన పుట్టాడని చెప్పలేదు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. The first astonishing message of Christmas is Jesus is not born in a stable. Jesus is born in Bethlehem, but nobody knows where in Bethlehem, but he was laid in a manger. యేసయ్య పుట్టుక గురించి వర్తమానంలో మొట్టమొదటి ఆశ్చర్యకరమైన కార్యం ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు పశువుల పాకలో పుట్టలేదంటే ఆయన బెత్లెహేంలో పుట్టారు, కానీ ఆ బెత్లెహేంలో కరెక్ట్ గా ఏ స్థలమందు పుట్టాడో ఎవరికి తెలియదు. What is the message you understand from this? నేను చెప్పిన ఈ మాటల్లో మీకు అర్థమైన వర్తమానం ఏంటి? Baby Jesus was knocking both the doors of the inn and the manger. చూడండి ప్రభువైన యేసుక్రీస్తు వారు సత్రం యొక్క తలుపు తడుతున్నారు, పశువుల పాక తలుపు తడుతున్నారు. The inn is the place where people who have money will stay.
సత్రం అనేది బాగా డబ్బు ఉన్నవారు ఉండేటువంటి స్థలము. He also tapped that door. ఆ తలుపు తడుతున్నారు. But the manger is a place where poor people will be found. పశుల పాక అనేది చూసినట్లయితే పేదవారు ఉండే స్థలము. Hallelujah. Hallelujah. So baby Jesus was tapping both the door of the inn and the door of the stable. కాబట్టి పసిబిడ్డని ప్రభు యేసుక్రీస్తు వారంట ధనికులు తలుపు తడుతున్నారు, పేదవారు తలుపు తడుతున్నారు. Hallelujah. Hallelujah. But only the stable, the manger was opened for him. కానీ ఆయన కొరకు పశుల పాక మాత్రమే తెరవబడింది. Hallelujah. Hallelujah. Listen to me. జాగ్రత్తగా వినండి. Jesus taps the heart of both rich people and poor people. ధనికుల హృదయాన్ని యేసయ్య తడతాడండి, పేదవారి హృదయాన్ని ఆయన తడతాడు. He loves both rich and the poor. ఆయన ధనికులను ప్రేమిస్తున్నాడు, పేదవారిని He ప్రేమిస్తున్నాడు. loves everyone. ఆయన అందరినీ ప్రేమించేది. He doesn't have difference. ఆయనకి ఎలాంటి వ్యత్యాసం లేదు. He taps at the door of the rich, the inn, and also the door of the poor, which is the stable, the manger. ధనికులకి సాదృశ్యంగా ఉన్నటువంటి సత్రం యొక్క తలుపు ఆయన తడుతున్నాడు, పేదవారికి సాదృశ్యంగా ఉన్నటువంటి పశుల పాక తలుపు ఆయన తడుతున్నాడు. But the inn was not opened for him. కానీ ఆయనకు సత్రం తెరవబడలేదు. Only the manger was opened for him. ఆయనకి తెరవబడింది పశుల పాక మాత్రమే. So he was laid there. కాబట్టి ఆయన అక్కడ పశుల తొట్ల పరుండి. Hallelujah. హల్లెలూయా. Let me tell you something very important today. చాలా ముఖ్యమైన కార్యం ఇతను నేను He చెప్తాను. taps at the door of everyone's heart here. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి హృదయం అనే తలుపు ఆయన He తడుతున్నాడు. doesn't see you are a rich person, you are a poor person. నువ్వు ధనవంతుడువా లేదంటే నువ్వు దరిద్రుడువా ఆయన చూడట్లేదు. He doesn't see which caste you belong to. ఏ కులానికి చెందిన వాడవను ఆయన చూడట్లేదు. You are Erkluwalu, you are Malavalu, you are ఏ కులమైనా అవ్వచ్చు. ye kulamaina siri. He taps at the door of everyone. ప్రతి హృదయం యొక్క తలుపు ఆయన తడుతున్నాడు. If anybody will open the door, ఎవరైనా ఆయన కొరకు తలుపు తెరిస్తే he will come and will be laid there. ఆయన వచ్చి అక్కడ లోపల పరుంటాడు. Hallelujah. 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 He will not force in the door or break the door to go inside. ఆయన బలవంతం చేయడండి, లేదంటే తలుపు పగలగొట్టాడు లోపలికి రావడానికి. Hallelujah. హల్లెలూయా. Are you astonished about this message? మీకు ఆశ్చర్యం వేసింది ఇప్పుడు నేను చెప్పిన You all కార్యం. thought Jesus was born in a stable. మీరు అందరూ ఏమనుకున్నారు? ఆయన పశుల బాగలో పుట్టాడు అనుకున్నారు కదా. Here is the word, is not born in the stable, నేను వాక్యంలో చూపించాను, ఆయన పశుల బాగలో పుట్టలేదు. but he was laid in the stable, కానీ ఆయన in the manger. ఆయన పశువుల తొట్టిలో పరుండ పెట్టారు. Hallelujah. హల్లెలూయా. And I'm going to astonish you with another revelation. ఇంకొక ప్రత్యక్షత మిమ్మల్ని నేను ఆశ్చర్యింపజేస్తాను. It is in Matthew 2:11. మత్తయి సువార్త 2:11 చూద్దాం. When they had come into the house, they saw the young child with Mary and his mother, and fell down and worshipped him. And when they had opened their treasures, they presented unto him gifts, gold and frankincense and myrrh. మత్తయి సువార్త 2:11 తల్లి అయిన మరియను ఆ శిశువుని చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సామ్రాణి బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. Now listen to me. ఇప్పుడు వినండి. Another mistake we make in the time of Christmas is క్రిస్మస్ సమయంలో మనం చేసే ఇంకొక పొరపాటు ఏంటంటే, we think that the three wise men who brought the gifts for Jesus met him in the stable, in the manger where Jesus was laying. మనం ఏమనుకుంటున్నామంటే ఆ యొక్క 3 బహుమానములు తీసుకువచ్చిన జ్ఞానులు పశుల పాకలో పశుల తోటలో పరుండినటువంటి యేసుక్రీస్తు వారికి అక్కడ వచ్చి ఇచ్చారు అనుకుంటున్నాం. Even in the drama here they showed like that. ఇప్పుడు మనం డ్రామా చూసిన దాంట్లో కూడా అలానే చూపిస్తున్నారు. Jesus was baby in the Mary hand. మరియమ్మ చేతిలో యేసుక్రీస్తు వారు చిన్న పసిబిడ్డగా And the ఉన్నారు. 3 wise men came and presented the gifts there. ఆ 3 జ్ఞానులు వచ్చి అక్కడ ఇస్తున్నారు బహుమానాలు. Oh, the 3 wise men never came to the stable when our Lord Jesus was a baby on a manger, laid in a manger. ప్రియులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు పసిబిడ్డగా పశుల తోటలో పరుండున్నప్పుడు ఆ యొక్క 3 జ్ఞానులు వచ్చి ఆయనకు బహుమానాలు ఇవ్వలేదు. Then where did they came? మరి ఎక్కడండి ఆయనకి ఇచ్చారు? Matthew 2:11 says, మత్తయి సువార్త 2:11 when they had come into the house. వారు ఇంటిలోనికి వచ్చి. Hallelujah. హల్లెలూయా. They never came to the manger, they never came to the stable. చూడండి, వారు పశుల పాకకు వెళ్ళలేదు, పశుల తొట్టి దగ్గరికి వెళ్ళలేదు. Where did they go? ఎక్కడికి వెళ్ళారు They వారు? went to their house. Where they went to the house. వారు ఇంటిలోనికి వచ్చి. Hallelujah. హల్లెలూయా. By the time the wise men reached, Jerusalem, ఈ యొక్క జ్ఞానులంట యెరూషలేముకు చేరడానికి
By the time they came there, అక్కడికి వారు వచ్చి చేరే టైంకి already baby Jesus is grown up. ప్రభువైన యేసుక్రీస్తు వారు కొంచెం పెరిగారండి. And Mary and Joseph has already departed Bethlehem and gone to their, living place called Nazareth. మరియమ్మ యోసేపు ఏం చేశారంటే బెత్లెహేంలో నుండి వారు ఉంటున్నటువంటి వారి గృహం నజరేతుకు వెళ్ళి ఉన్నారు ఉండడానికి. Because ఎందుకంటే Joseph house is in Nazareth. యోసేపు ఇల్లు ఎక్కడ ఉన్నదంటే నజరేతులో ఉన్నది. Hallelujah. హల్లెలూయా. You know how far is Bethlehem from Nazareth? మా బెత్లెహేం నజరేతుకి ఎంత దూరమో మీకు తెలుసా? ఎంత దూరం తెలుసా? తెలుసా మీకు ఎవరికన్నా? Nearly from Chirala to Visakhapatnam. చీరాల నుండి విశాఖపట్నం అంత దూరం ఉండవచ్చు. Amen. ఆమేన్. So when Jesus was born in Bethlehem, యేసుక్రీస్తు వారు బెత్లెహేంలో పుట్టినప్పుడు Mary and Joseph has to do some rituals according to the law of Moses. మరియమ్మ యోసేపు ఏం చేయాలంటే ఆ యొక్క మోషే ధర్మశాస్త్ర ప్రకారం కొన్ని ఆచారాలు అక్కడ వాళ్ళు They have పాటించారు. to circumcise baby Jesus on the 8th day. 8వ దినాన పుట్టినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారి సున్నతి చేయాల్సి ఉన్నది. And they have to also go to the temple in Jerusalem and give offering for the baby Jesus. అంత మాత్రం కాదు, యెరూషలేములో ఉన్న దేవాలయానికి వెళ్ళి పసిబాలుడు ఉన్న యేసుక్రీస్తు వారు పుట్టిన దానికి ఏం చేయాలంటే వాళ్ళు బలిని అర్పించాలి, కానుక అర్పించాలి. Hallelujah. హల్లెలూయా. And they have to do other rituals also. కానుకలు ఇచ్చి అంత మాత్రం కాదు, ఇంకా కొంచెం ఆచారాలు వాళ్ళు So they పాటించాలి. were there for nearly 40 days. కాబట్టి అక్కడ వారు 40 దినాల దగ్గర అక్కడే ఉన్నారు. And after that, దాని తర్వాత they traveled back to their house in Nazareth. నజరేతులో ఉన్న వారి గృహానికి వారు ప్రయాణమై వెళ్ళారు. It is in that house Nazareth, these three kings came to visit, not the baby Jesus. Bible says that young child Jesus. ఆ నజరేతులో వారి గృహంలో ఉన్నప్పుడు ఈ యొక్క ముగ్గురు జ్ఞానులు ఇంటిలో ఉన్నటువంటి వారిని అక్కడ పసిబిడ్డైన యేసుని కాదు గాని కొంచెం పెరిగిన ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూడడానికి వెళ్ళినట్లు మనం Jesus చూస్తున్నాం. was nearly 2 years old at that ఆ time. సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారికి దగ్గరగా 2 సంవత్సరాల వయసు ఉంటుంది. Nearly 2 years old. దగ్గరగా 2 సంవత్సరాల వయసు. He was not baby. ఆయన పసిబిడ్డ కాడండి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. The star led them not to the stable, but the star led them to the house of. నక్షత్రం వారిని పశుల పాకకు నడిపించలేదు ప్రియులారా, నక్షత్రం వారిని ఇంటిలోనికి నడిపించింది. Can you give a clap offering to Jesus? హల్లెలూయా. Amen. I'm going to speak about the three, gifts that the wise men gave to young child Jesus in the house. ఇప్పుడు నేను ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఆ ముగ్గురు జ్ఞానులు బహుమానాలు ఇచ్చారు కదండి, వాటి గురించి మాట్లాడతాను. But before that, దానికి ముందు I want to tell you another astonishing thing. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను. What is that? అది ఏమిటంటే It is in Matthew chapter 1 verse 5. ఇందాక చెప్పింది కూడా ఆంగ్లంలో 2:10 ఉంది కానీ మత్తయి 2:10-11 అండి తెలుగులో. ఇప్పుడు మత్తయి సువార్త 1:5 And Salmon begat Boaz of Rahab, and Boaz begat Obed of Ruth. మత్తయి సువార్త 1:5 నయసోను సల్మాన్ అని కనెను, సల్మాను రాహాబు నందు బోయాజును కనెను. Listen to me. జాగ్రత్తగా If వినండి. you read the Gospel of Matthew from chapter 1, మత్తయి సువార్త 1:5 నుండి మనం చదివినట్లయితే the genealogy of Jesus is written. యేసుక్రీస్తు వారి యొక్క వంశావళి అక్కడ వ్రాయబడి ఉన్నది. Hallelujah. హల్లెలూయా. Every one of you has got a genealogy. మీలో ప్రతి ఒక్కరికి వంశావళి ఉంటది కదండి. Who begat you? మిమ్మల్ని ఎవరు కన్నారు? Your dad. మీ నాన్నగారు. Who begat your మీ dad? నాన్నగారిని ఎవరు కన్నారు? Your grandfather. మీ తాతగారు. Who begat your grandfather? మీ తాతగారిని ఎవరు కన్నారు? Ni muttata. మీ ముత్తాత కన్నారు. Hallelujah. That is called the genealogy. అదే వంశావళి అంటే. So the genealogy of Jesus starts from Abraham. మరి యేసుక్రీస్తు యొక్క వంశావళి ఎలా మొదలవుతుందంటే అబ్రహాం నుండి మొదలవుతుంది. It starts from Abraham until Mary gave birth to Jesus Christ. అబ్రహాం నుండి మొదలుకొని మరియమ్మ యేసుక్రీస్తు వారిని కనిన వరకు మనం చూడవచ్చు. Hallelujah. In this list of the genealogy of Jesus Christ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క వంశావళి పట్టికలో మనం చూసినప్పుడు all the people you see in that list, all great people, known people, Jewish people. ఆ వంశావళిలో చూస్తే గొప్ప వారు యూదులు చాలా గొప్పవారిని మనం చూస్తాం. Abraham is a great man. అబ్రహాం చాలా గొప్పవాడండి. David is a great man. దావీదు చాలా గొప్పవాడు. Hallelujah. హల్లెలూయా. Then Solomon is a great man. సొలొమోను చాలా గొప్పవాడు. We all know all the people who come in this list are well known and great people. కాబట్టి ఈ యొక్క వంశావళి పట్టికలో వచ్చిన చాలా మంది బాగా ప్రాముఖ్యులండి,
వారు మంచి ధనికులుగా మంచి గొప్ప వారుగా మనం చూస్తున్నాం. Some of them are considered to be great saints of God. వారిలో కొంతమంది దేవునికి గొప్ప పరిశుద్ధులుగా ఉన్నవారు ఉన్నారు. But among them, కానీ వారి మధ్యలో అంట there was two names which astonished me. రెండు పేర్లు నన్ను ఆశ్చర్యం కలిగించాయి. The first name is మొట్టమొదటి పేరు చూద్దాం. Rahab. రాహాబు. Who is Rahab? రాహాబు ఎవరండి? Rahab is not from Israel. రాహాబు ఇశ్రాయేల్ దేశానికి చెందిన ఆమె కాదు. She comes from Jericho. ఆమె యెరికో పట్టణం నుండి వచ్చింది. She is a heathen. ఆమె ఒక అన్యస్తురాలు. She is not only a heathen. ఆమె అన్య జనరాలు మాత్రం కాదండి. She is also a harlot. ఆమె ఒక వేశ్యగా ఉన్నది. Hallelujah. హల్లెలూయా. పరిశుద్ధుడైన యేసయ్య వంశవళిలో ఒక వేశ్య పేరు ఉంది. ఒక వేశ్య ఆమె పేరు ఉంది. హల్లెలూయా. What does it mean? దాని అర్థం ఏంటండి? It means దాని అర్థం ఏంటంటే the sinners, the worst sinners, if Jesus is born in their life, their name will be added in the list of the saints. పాపులు, ఘోరమైన పాపులు ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు వారి జీవితంలో జన్మిస్తారో వారి యొక్క పేరు ఎక్కడ ఉంటుందంటే పరిశుద్ధుల పట్టికలోకి వచ్చేసింది. హల్లెలూయా. చెప్పగలరా? హల్లెలూయా. ఎప్పుడు ఈ విభచారి మన పరలోకపు మా తండ్రి ఆయన యెహోవా దేవుడు అంగీకరించి దేవుని జనమైన ఇశ్రాయేల్లో అక్కడ వెళ్ళిన వారికి సహాయం చేసిందో, the moment she helped the spy who went there to spy the land of Jericho, యెరికో పట్టణాన్ని వేగులు చుట్టానికి వెళ్ళిన వేగుల వారికి ఇశ్రాయేల్ దేశం నుండి వెళ్ళిన వారికి ఈమె ఎప్పుడైతే సహాయపడిందో, when she believed in God our Jehovah, మన దేవుడైన యెహోవా దేవుని ఆమె ఎప్పుడైతే నమ్మిందో, God protected her from destruction. చూడండి ప్రియులారా, దేవుడు అంట ఆమెని నాశనమునకు తప్పించాడు. And he brought her to Israel. ఎట్లా? తర్వాత ఆమెని ఇశ్రాయేల్ దేశానికి తీసుకొని వచ్చారు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. She married Salman from Israel. ఆమె ఇశ్రాయేల్ దేశానికి చెందిన సల్మాన్ ని ఆమె వివాహం చేసుకుంది. And she brought forth a son called Boaz, who is very famous in the Bible. బైబిల్లో ప్రాముఖ్యమైనటువంటి బోయాస్ ని ఆమె కనింది. Hallelujah. హల్లెలూయా. You know, మీకు తెలుసా అండి, she came in the genealogy of Jesus Christ. యేసయ్య వంశావళిలో ఆమె వచ్చిందండి. ఎంత పాపులైనా ప్రభు అయిన యేసుక్రీస్తు అంగీకరించి యేసయ్య వాళ్ళ హృదయంలో జన్మించినప్పుడు they will not be considered as sinner anymore. ఎలాంటి పాపులైనా వారు యేసుక్రీస్తుని నమ్మి ఆ వారి హృదయాల్లో యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు వారి పాపులు అనబడరండి. They will be added into the list of the saints of our God. మన దేవుని యొక్క పరిశుద్ధుల పట్టికలోనికి వారి యొక్క పేర్లు చేర్చబడతాయి. Hallelujah. హల్లెలూయా. Don't worry if you are sinner. ఒకవేళ నువ్వు పాపిగా ఉంటే బాధపడవద్దు. If you only believe in Jesus, యేసుక్రీస్తుని మాత్రం if నమ్మితే, you receive him into your heart, నీ హృదయంలోనికి ఆయన అంగీకరిస్తే, your name will be written in the book of life in heaven. పరలోకంలో జీవ గ్రంథంలో నీ పేరు వ్రాయబడింది. హల్లెలూయా చెప్దాం. Hallelujah. హల్లెలూయా. Even Ruth చూడండి, even Ruth in the Bible, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న రూతు, hallelujah, Hallelujah. she was a Gentile. ఆమె కూడా అన్ని జనురాలు. She came from Moabite. మోయాబు నుండి వచ్చిన ఆమె. But God put her name in the genealogy of Jesus Christ his son. ఆమె పేరు కూడా తన కుమారుడైన యేసుక్రీస్తు వారి వంశావళి పట్టికలో Her name is in the list of the saints. పరిశుద్ధుల పట్టికలో ఆమె పేరు వస్తుంది. How it came in the list of the saints? పరిశుద్ధుల పట్టికలో ఎట్లా అండి మీ పేరు వస్తుంది? A Gentile, ఒక అన్ని జనురాలు, the enemy of Israel. ఇశ్రాయేలు దేశానికి ఆమె శత్రువు అండి. How can she take place in the saint list of Jesus Christ? యేసుక్రీస్తు వారి పరిశుద్ధుల పట్టికలోకి ఈమె పేరు ఎలాగండి చేర్చబడుతుంది? The moment she followed her attaya and said, "Your God is my God." ఆమె తన అత్తగారు వెంట వెంబడించి నీ దేవుడే నా దేవుడు అని ఎప్పుడైతే Who చెప్పిందో, was her atta? ఆమె అత్త ఎవరండి? రూత్ అత్త ఎవరు? Naomi. నయోమి. Who is God of Naomi? నయోమి దేవుడు ఎవరండి? God of Abraham, Isaac and Jacob, God the Yahweh. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు యెహోవా దేవుడు. She said, ఆమె అంటుంది, Naomi, నయోమి, your people is my people. నీ జనులు నా జనులు, Your God is my God. నీ దేవుడు నా దేవుడు. The moment she said that, ఎప్పుడైతే రూత్ ఆ మాట అనిందో, she was added in the list of the saints and even in the genealogy of Jesus పరిశుద్ధుల Christ. పట్టికలో ఆమె పేరు చేర్చబడింది. అంత మాత్రం కాదు, యేసుక్రీస్తు వారి వంశావళిలో ఆమె పేరు చేర్చబడింది. You would have not known about Jesus.
ఆమెకి యేసయ్య గురించి తెలియదు కదా. No, you would have not known about Jesus. నీకు యేసుక్రీస్తు వారి గురించి But తెలియకపోవచ్చు. the moment కానీ you receive Jesus into your heart, హృదయంలోనికి యేసు ప్రభువును అంగీకరిస్తే no more you are a heathen. ఇక నువ్వు అన్యజనురాలు కాదు, You become the child of God. దేవుని బిడ్డగా Your మారిపోతావు. name will be added in the book of life in heaven. పరలోకంలో ఉన్న జీవ గ్రంథంలో నీ పేరు చేర్చబడింది. Can you all give a clap offering to Jesus చెప్పలు Christ? కొడదామండి యేసయ్యకి. Amen. And I'm going to tell about the three, gifts that the wise men brought. ఆ జ్ఞానులు తెచ్చిన మూడు బహుమానాల గురించి మాట్లాడతాను. It is very interesting gifts. చాలా ఆసక్తికరమైన బహుమానాలు ఇచ్చారు వీళ్ళు. When a baby is born, usually we go with a gift. ఒక బిడ్డ పుట్టినప్పుడు ఏం చేస్తాం, మనం బహుమానం తీసుకొని వెళ్తాం. These wise men travel long way from the east. Some people say they are from India. We don't know that. తూర్పు దేశం నుండి చాలా దూరం నుండి ప్రయాణం చేశారు. కొంతమంది అంటున్నారు ఇండియా నుండి కూడా వీళ్ళు వెళ్ళి ఉండొచ్చు అంటున్నారు. ఇండియా వాళ్ళు అంటున్నారు. ఇండియా వాళ్ళు అంటున్నారు ఆ జ్ఞానుల్ని. మనకు తెలియదు, బైబిల్లో లేదు. బైబిల్లో లేదని మనకు Some తెలియదు. people say they are from Arabia. కొంతమంది అంటున్నారు అరేబియా దేశం చెందిన వాళ్ళు Some అంటున్నారు. people say they are from Babylon, which is Iraq. కొంతమంది అంటున్నారు ఇరాక్, బబులోన్ దేశం ఇరాక్ చెందిన వారు Some అంటున్నారు. people say they are from Persia, which is Iran. కొంతమంది అంటున్నారు అంటే పర్షియా దేశం వాళ్ళు ఇరాన్కి చెందిన వాళ్ళు అంటున్నారు. We don't know which one is true. ఏది నిజమో మనకు తెలియదు. But these wise men కానీ ఈ జ్ఞానులంట travel very long చాలా దూరం ప్రయాణం చేశారు. because they saw a superstar in the sky. ఎందుకంటే ఆకాశంలో ఒక తేజ నక్షత్రం, ఒక ప్రత్యేకమైన నక్షత్రాన్ని చూస్తున్నారు. This star doesn't appear all the time. ఈ నక్షత్రం అన్ని సమయాల ముందు వచ్చేది కాదు. They have never seen this star before. ఇంతకు ముందు వారు ఇలాంటి నక్షత్రాన్ని చూడలేదు. Hallelujah. Hallelujah. When they see the star, వీరంటే నక్షత్రాన్ని చూసినప్పుడు they know a king is born. ఒక రాజు పుట్టాడని వారికి Now అర్థమైంది. listen to me. వినండి ప్రియులారా, Many kings are born in this world. ఈ లోకంలో చాలా మంది రాజులు పుట్టారు. Even in Israel, many kings were born. ఇశ్రాయేల్ దేశంలో చాలా మంది రాజులు పుట్టారు. Many famous kings. చాలా ప్రఖ్యాతిగాంచిన రాజులు పుట్టారు. But this star never appeared for them. కానీ వారికి ఈ నక్షత్రం ప్రత్యక్షం అవ్వలేదండి. Only for Jesus this star appeared. యేసయ్యకు మాత్రమే నక్షత్రం ప్రత్యక్షమైంది. Hallelujah. Hallelujah. What is the reason? కారణం ఏంటండి? If he is an ordinary king like the other kings of the world, ఒకవేళ యేసుక్రీస్తు వారు లోకంలో ఉన్న సాధారణమైన ఇతర రాజుల వలె ఉంటే these wise men would have not come. ఈ జ్ఞానులు వెళ్ళాల్సిన అవసరం ఉండేది కాదు, వాళ్ళు వచ్చేవారు కాదు. They know this star is very special. వారికి తెలుసు ఈ నక్షత్రం ప్రత్యేకమైనది. This star shows that not only a king is born, the king who is born is the king of the heaven. వారికంట ఈ నక్షత్రాన్ని చూసినప్పుడు రాజు పుట్టాడని మాత్రం కాదు, రాజు పుట్టాడని అర్థమైంది వారికి. He is the king of the heaven. ఆయన పరలోకపు రాజు. He is the God, the king. ఆయన దేవుడైన రాజు. Hallelujah. Hallelujah. You know that this star comes only for the king, the creator. చూడండి ప్రియులారా, ఈ నక్షత్రం అంట సృష్టికర్త అయిన రాజుకు మాత్రమే కనిపించింది. Hallelujah. హల్లెలూయా. Amen. Amen. That's why they came astonished all the way traveling from the east. అందుకనే వారు ఆశ్చర్యచకితులై ఎంతో దూరం అండి తూర్పు Because దేశం no, వచ్చారు. this baby they know is not only the king, they know this is the baby which is God, the creator. ఎందుకంటే పుట్టిన శిశువు కేవలం రాజు మాత్రం కాదు గాని సృష్టికర్త అయిన దేవుడు అని వారు ప్రత్యక్షత కలిగి ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. చప్పట్లు కొట్టురా. చప్పట్లు కొడదామా? Amen. Amen. So they brought very special gifts for the baby. కాబట్టి వీరు ఏం చేస్తున్నారు, ఇప్పుడు ప్రత్యేకమైన కానుకలు తీసుకొని బహుమానాలు తీసుకొని Not వెళ్తున్నారు. baby, the child. ఆ బిడ్డకి తీసుకొని Because by వెళ్తారు. the time they came, Jesus is already 2 years old. ఎందుకంటే అప్పుడు పసిబిడ్డగా రేసే వీళ్ళు వచ్చినప్పుడు 2 సంవత్సరాల బిడ్డగా Or ఉన్నారు. maybe 18 months or 20 months, something like that. లేదంటే 18 నెలలు 20 నెలలు ఉండవచ్చు. Hallelujah. హల్లెలూయా. You know what they presented to him? ఏమి ఇచ్చారండి యేసయ్యకు వారు? Go. ఏమి ఇచ్చారమ్మా? బంగారం. బంగారం. How many of you don't like gold? Lift up your hand. ఎంతమందికి నాకు బంగారమే ఇష్టం లేదన్న వాళ్ళు చేయొద్దండి. నాకు బంగారమే ఇష్టం లేదండి. ఇష్టం లేకపోతే నాకు ఇచ్చేయి. Hallelujah. హల్లెలూయా. Don't think no, this man is. Bible says in Psalm 72:10, these three wise men are kings. కీర్తనల గ్రంథం 72:10లో చూస్తే ఈ జ్ఞానులంట రాజులు అని ఉంది. Amen. Amen. So they would have not one kamulu, a set of kamulu for Jesus. వాళ్ళు యేసయ్యకి బహుమానం తెచ్చినప్పుడు ఏదో చిన్న కమ్మల చేత They తెచ్చుంటారు. would not bought a small ring for Jesus. ఏదో చిన్న ఉంగరం తెచ్చుంటారు యేసయ్యకి. They would have brought blocks of gold for him. మరి ఏం తెచ్చుంటారంట? బంగారు కమ్మిలు తెచ్చుంటారు. కమ్మలు కాదు, కమ్మేలు. ఏంటి? కమ్మలు కాదండి, కమ్మలు కాదు, కమ్మేలు. కమ్మిలు తెచ్చారు. Hallelujah. హల్లెలూయా. Hallelujah.
because they know that this child is not ordinary child. ఎందుకంటే వారికి తెలుసండి ఈ శిశువు సాధారణమైన శిశువు కాడు. He is the King of Kings. రాజాతి రాజు. He is the King of Kings. రాజాతి He is రాజు. the Lord of Lords. ప్రభుల ప్రభు. He is the God of gods. దేవాతి దేవుడు. So they presented him the valuable metal called gold. కాబట్టి విలువైనటువంటి బంగారాన్ని బహుమానంగా తీసుకొని వచ్చారు. Hallelujah. హల్లెలూయా. Are you worried you are poor? నువ్వు బాధపడుతున్నావా? నేను పేదవన్నయ్యా. Even Joseph and Mary, I don't know whether they are very poor, but I know they are not very poor, but they are not very rich at that time. మరియమ్మ యోసేపులు వారి పేదవారు కానీ మరీ పేదవారు కాదండి, కానీ మరీ ధనవంతులు కాదు వారు. But the moment Jesus was born, యేసుక్రీస్తు వారు వారి జీవితంలో పుట్టిన వెంటనే you know what came to them? వారికి ఏమొచ్చిందండి? Blocks of gold. కమ్మలుగా బంగారం వచ్చింది. కమ్మేలుగా ఏమొచ్చింది? అట్లా అయితే ఈ యేసు ప్రభు నాకు కావాలండి. కమ్మేలు బంగారం కోసం వచ్చినా నీకు ఒక మట్టి కూడా దొరకదు. యేసయ్య ప్రేమించి ఆయన నమ్మితే దేవుడు ఏం చేస్తాడు? నీకు అన్ని ఇస్తాడు. హల్లెలూయా. The poor shall be called rich. దరిద్రులు ధనవంతులుగా పిలువబడతారు. Hallelujah. Hallelujah. Don't worry, you are poor. మీరు పేదవారని బాధపడకండి. If Jesus is in your heart, యేసయ్య నీ హృదయంలో if ఉంటే, Jesus is born in your యేసయ్య heart, నీ హృదయంలో పుట్టి ఉంటే you are a rich person. ఐశ్వర్యవంతుడు ఐశ్వర్యవంతురాలివి. Gold came from Mary and Joseph when Jesus was born in their life. యేసుక్రీస్తు వారి జీవితంలో పుట్టినప్పుడు మరియమ్మకి యోసేపుకు బంగారం వచ్చింది. I tell you today, ఈ రోజు మీతో చెప్తున్నాను, when Jesus comes into your life, యేసయ్య మీ జీవితంలోకి వచ్చినప్పుడు, Jesus is born in your heart, నీ హృదయంలో ఆయన పుట్టినప్పుడు you will be highly blessed. ఉన్నతమైన స్థాయిలో ఆశీర్వదించబడతావు. Number 2, రెండవ కార్యం, they brought బోళం. They brought myrrh for Jesus. యేసుక్రీస్తు వారికి వారు ఇచ్చిన ఇంకొక బహుమానం బోళం ఇచ్చారు. This is really astonishing. ఇది చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. In those days they used బోళం only to embalm the dead bodies. ఆ కాలంలో బోళం ఎందుకు ఉపయోగిస్తారు తెలుసా అండి మీకు? శవం చెడిపోకుండా ఉండటానికి పెడతారు అది. Oh, it's a good function. ఇది మంచి శుభకరమైనటువంటి ఫంక్షన్. Like a birthday function. ఒక పుట్టినరోజు ఫంక్షన్ లాగా. A child is born. బిడ్డ జన్మించి ఉన్నాడు. The other wise man brings బోళం which is used for embalming the dead bodies. ఇంకొక జ్ఞాని ఏమిస్తున్నాడు ప్రియులారా? శవానికి ఉపయోగించే బోళాన్ని ఇస్తున్నాడండి బహుమానంగా. Hallelujah. హల్లెలూయా. Why should he do like that? ఎందుకు అలా చేస్తున్నాడు? Because ఎందుకంటే this wise man had a revelation about this child. ఈ యొక్క జ్ఞానికి ఈ యొక్క బిడ్డ గురించి ఒక ప్రత్యక్షత ఉన్నది. This baby is born to die for the whole world. ఏమిటండి ఆ ప్రత్యక్షత? పుట్టిన ఈ బిడ్డ సర్వలోక మానవాళి కొరకు మరణించునై ఉన్నాడు. Hallelujah. Hallelujah. The main reason that this baby Jesus was born to die for the remission of the sins of the whole world. బాలుడైన యేసుక్రీస్తు లోకములో పుట్టడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే సర్వలోక మానవాళి యొక్క పాపము కోసం మరణించడానికే పుట్టాడు యేసయ్య. Brothers and sisters who are celebrating Christmas, క్రిస్మస్ జరుపుకుంటున్న సహోదరి సహోదరుడా, do you know why Jesus was born? ఎందుకు యేసయ్య పుట్టాడో తెలుసా నీకు? Jesus was not born for you to wear beautiful new dresses. ఏదో నువ్వు అందమైన వస్త్రాలు ధరించుకోవడానికి మాత్రమే పుట్టలేదు. Jesus was not born for you to make good palagaram and eat. మంచి పలహారాలు చేసుకొని తినడానికి మాత్రమే పుట్టలేదు. It is not wrong. You can make palagaram. అది తప్పులేదు, పలహారాలు చేసుకోండి. నాకు కూడా పలగారం అంటే ఇష్టం. హల్లెలూయా. హల్లెలూయా. నేను చిన్న వయసుగా ఉన్నప్పుడు నా అమ్మ 24వ రోజు అదావదు డిసెంబర్ 24 తారీఖు నైట్ 3 గంటల వరకు పలహారం చేస్తానే ఉంటుంది. ఏ పలహారం తెలుసా? నాకు అది కోసం ఆ రోజు చాలా ఇష్టం. మేము కూడా నిద్రపోకుండా అమ్మ చేస్తానే ఉంటుంది, మేము తింటానే ఉంటాం పక్కన ఉండి. ఏం చేస్తాయి తెలుసా? దువ్వెను తెలుసా? దువ్వెనా? దువ్వెనలో గవ్వలు చేస్తాయి. గవ్వలు తెలుసా? గవ్వలు అది దువ్వెనలో she will roll it on the దువ్వెను. అంటే గవ్వలు చేయడానికి అవి ఏమి ఉపయోగించేవాళ్ళంటే కొత్త దువ్వెను తీసుకుని ఆ దువ్వెనతో చేసేవాళ్ళంట. హల్లెలూయా. హల్లెలూయా. అది చేస్తానే ఉంటుంది, తింటానే ఉంటాం. మరి అరిసెలు చేస్తాయి. అది మాత్రం కాదు, గజ్జికాయలు చేస్తాయి. హల్లెలూయా. హల్లెలూయా. అది కూడా నాకు క్రిస్మస్ అంటే భలే ఇష్టం చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు.
But the reason Jesus was born was not just to make palagara. You can make palagara, అంటే nothing మీరు wrong with it. పలహారం చేసుకోండి తప్పు కాదు, కానీ యేసుక్రీస్తు వారు పుట్టింది పలహారం కారణం కాదండి. He was not born to decorate your house, and to make biryani and eat. మీ ఇంటిని బాగా అలంకరించుకొని బిర్యానీ తినడానికి మాత్రం కాదు ఆయన పుట్టింది. That's all good thing, nothing wrong in అవన్నీ it. మంచి అండి, But తప్పలేదు. you must know the main purpose why Jesus was born. కానీ యేసయ్య ఎందుకు పుట్టాడో మీరు The తెలుసుకోవాలి. main reason Jesus was born was to die for us. ఇప్పుడు యేసుక్రీస్తు వారు పుట్టిన ముఖ్యమైన కారణం ఏంటంటే మన కోసం మరణించడానికి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. ఎక్కడన్నా బిడ్డలు పుట్టినప్పుడు నీ వెళ్తావు వేసుకో, వాళ్ళకి మీరు బోలం ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు? బోలం ఎదులేస్తారు, ఆ కాలంలో శవంలో వేస్తారు. బోలం వేసి ప్రార్థన చేసినప్పుడు యేసయ్యా ఈ బిడ్డ పుట్టింది చచ్చిపోవటానికి అంటే ఏం చేస్తారు? వాళ్ళు కర్ర తీసుకుని నిన్న తరిమి వేస్తారు. But Jesus was born to die. కానీ యేసుక్రీస్తు వారు మాత్రం మరణించడానికే That's పుట్టాడు. the meaning of bola. అదేనండి బోలం అంటే అర్థం. That's the meaning of bola. బోలం అంటే అర్థం అదే. Hallelujah. Hallelujah. The third thing is more interesting. మూడవ కార్యం ఇంకా ఆసక్తికరమైనది. What is that? ఏమిటంటే ఇది Frankincense. సాంబ్రాణి. You know where they will put the frankincense in the Old Testament? పాత నిబంధనలో సాంబ్రాణి దేనికి ఉపయోగిస్తారు తెలుసా? To worship God in the temple. దేవుని యొక్క ఆలయంలో దేవుని ఆరాధన చేయడానికి They will ఉపయోగిస్తారు. burn frankincense. అక్కడికి వెళ్ళి సాంబ్రాణి When వేస్తారు. they give offering to God, they will burn frankincense. దేవునికి కానుకలు అర్పిస్తున్నప్పుడు సాంబ్రాణి వేస్తారు. In the New Testament, కొత్త నిబంధనలో we are not supposed to use frankincense to burn to worship God. మా దయచేసి వినండి, మనం ఇప్పుడు సాంబ్రాణిలు ఉపయోగించకూడదు దేవుని ఆరాధన చేయడానికి. You cannot put poga. పొగలు మనం పెట్టకూడదు. Hallelujah. Hallelujah. You know the New Testament frankincense is our prayer, is our worship, our praise in spirit and truth. మరి కొత్త నిబంధన సాంబ్రాణి ఏమిటయ్యా అంటే, కొత్త నిబంధన సాంబ్రాణి ఏంటంటే దేవునికి మనం ఆత్మతోను సత్యముతోను చేసే పాటలతోను పాడే ఆరాధన మాత్రమే. Why did he bring the frankincense? ఎందుకంటే సాంబ్రాణి తెచ్చాడు? He was declaring that this baby was born to bring glory to the Father God throughout the world. ఎందుకు సాంబ్రాణి గుర్తుగా తెచ్చాడంటే, ఈ పుట్టిన ఈ బిడ్డ తండ్రి అయిన దేవునికి ఆయన ద్వారా లోకమంతా కూడా స్తుతులు అర్పిస్తారని Before ప్రకటించడానికి. Jesus was born, ప్రభువు యేసుక్రీస్తు వారు పుట్టక ముందు only the Jewish people worship our Father God. మన తండ్రి అయిన దేవుని యూదులు మాత్రమే ఆరాధన చేసేవాళ్ళు. Not other people they don't have the authority to worship him. మిగతా ఎవరికి కూడా మన దేవుని ఆరాధన చేయడానికి వారికి పర్మిషన్ లేదండి. Only when యోగ్యత లేదు. Jesus was born, కానీ యేసయ్య పుట్టినప్పుడు మాత్రం, when he became the savior of the world, ప్రభువు యేసుక్రీస్తు వారు లోక రక్షకుడిగా మారినప్పుడు, when he became the savior of the world, ఆయన లోక రక్షకుడిగా మారినప్పుడు, now the whole world is worshiping Father. ఇప్పుడు చూడండి, ప్రపంచమంతా తండ్రి అయిన దేవుని ఆరాధన The చేస్తున్నారు. whole world is worshiping Jesus. తండ్రి అయిన ప్రపంచమంతా యేసయ్యను ఆరాధిస్తున్నారు. This man had a revelation. This baby is born to bring worship to the Father, the Son, and the Holy Spirit. కాబట్టి ఈ యొక్క జ్ఞానికి ప్రత్యక్షత ఏంటంటే, పుట్టిన ఈ శిశువు లోకంలో అందరి ద్వారా తండ్రి అయిన దేవునికి ఆరాధన కలిగించడానికి పుట్టాడు, ఆయనకి ఆరాధన కలిగించడానికి పుట్టాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. This baby is born to bring the worship to the name of Jesus, his own name. తన సొంత నామమైన యేసు నామమునికి ఆరాధన స్తుతులు కలగటానికి ఈ బిడ్డ పుట్టాడు. Hallelujah. హల్లెలూయా. The final thing I want to tell and conclude, ఆఖరి మాట because there's చెప్పి no నేను much time. ముగిస్తానండి, సమయం లేదు. Now, ఇప్పుడు you know these kings went to Herod and told that the king is born. Can you tell me where is that king born, the baby born? మీకు తెలుసండి, జ్ఞానులు హేరోదు దగ్గరికి వెళ్ళారయ్యా, చెప్పయ్యా ఎక్కడ పుట్టారు? And then Herod had a deceitful heart and told them deceitfully, go and find the baby, and after you find the baby, please tell me where is the baby, that I may go and worship him. కానీ ఇక హేరోదు మంచివాడు కాదు, మోసకరమైన ఆత్మ కలిగిన వాడు కాబట్టి ఏం చెప్తున్నాడు, కుయుక్తిగా మీరు వెళ్ళి ఆ బిడ్డను కనుక్కుని రండి, నాకు చెప్పండి, నేను వెళ్ళి ఆరాధన What చేస్తానంటున్నాడు. was in the heart of Herod? కానీ హేరోదు హృదయంలో ఏమున్నదండి? He was not telling really to worship the baby. నిజంగా బిడ్డను ఆరాధన చేయాలని లేదు, He was angry. కోపంగా He ఉన్నాడు, was jealous. అసూయగా ఉన్నాడు. He wanted to kill the baby because he thought that the baby is going to become king and take his post. యేసు ప్రభు వారిని బిడ్డగా ఉన్నప్పుడు చంపాలనుకుంటాడు, ఎందుకంటే అతని భయము పెరిగినప్పుడు తన యొక్క స్థానమైన రాజస్థానాన్ని తీసుకుంటాడని. Hallelujah. హల్లెలూయా. Now, these wise men were innocent. ఇప్పుడు చూడండి, ఈ జ్ఞానులు చాలా అమాయకులు. After they worship the child, young child Jesus, ఆ యొక్క శిశువైన ప్రభుని యేసుక్రీస్తు వారిని పూజించిన తర్వాత, they want to go back and tell Herod because they gave a vote for him.
వారు హేరోదు దగ్గరికి వెళ్ళాలనుకుంటారు, ఎందుకంటే హేరోదుకు మాట ఇచ్చారు కదా. Hallelujah. హల్లెలూయా. But on the way, కానీ మార్గంలో అంట God warned them in the dream. దేవుడు వారిని స్వప్నం ద్వారా, కల ద్వారా హెచ్చరిస్తున్నాడు. What did he warn? ఏమని హెచ్చరిస్తున్నాడు? That they should not return to Herod. హేరోదు దగ్గరికి వెళ్ళవద్దు. Hallelujah. హల్లెలూయా. అందరు చెప్పండి, ఏ రోజు దగ్గర వెళ్ళవద్దు. అందరూ చెప్పండి. పక్కన ఉన్న వాళ్ళు చూసి చెప్పండి, ఏ రోజు దగ్గర వెళ్ళవద్దు. Why? ఎందుకు? Herod is సూచన to Satan. హేరోదే దేనికి సూచనగా ఉన్నాడు అంటే సాతానుకు సూచనగా ఉన్నాడు. Herod is సూచన to sin. హేరోదు పాపానికి సూచనగా ఉన్నాడు. Brothers and sisters, ప్రియమైన సహోదరి సహోదరుడా, you are a child of God. దేవుని బిడ్డవైతే The Christmas also gives you a warning. క్రిస్మస్ ఒక సందేశంలో నీకు హెచ్చరిక What is the ఉంది. warning? ఏమిటండి హెచ్చరిక? Don't return to Herod. హేరోదు దగ్గరికి వెళ్ళొద్దు. Don't return to Herod. హేరోదు దగ్గరికి వెళ్ళొద్దు. Don't return to your old sins. నీ యొక్క పాపపు గత పాపములోనికి నువ్వు వెళ్ళొద్దు. Don't return to your drinking habits. నీ మరలా ఆ యొక్క తాగుబోతనానికి నువ్వు వెళ్ళొద్దు. Don't return to your lustful life. నీకున్నటువంటి ఆ యొక్క మాంసయుక్తమైన శరీర ఇచ్చులకు నువ్వు వెళ్ళొద్దు. Don't return to your corruption life. లేదంటే మోసం చేసి నీకు పాత జీవితానికి నువ్వు వెళ్ళొద్దు. Don't return to your life that God doesn't like. దేవునికి అయిష్టమైన పాత జీవితానికి మరలా వెళ్ళొద్దు. Why? ఎందుకు? Herod is not a good హేరోదు person. మంచివాడు కాదండి. If you go to Herod, he will kill you. హేరోదు దగ్గరికి వెళ్తే వాడు చంపివేస్తాడు If నిన్ను. you go to Satan, he will destroy your life. సాతాను దగ్గరికి నువ్వు వెళ్తే నీ జీవితాన్ని వాడు నాశనం You చేస్తాడు. have found the Savior. నీకు రక్షకుడు దొరికాడు. You have found the Savior. నువ్వు రక్షకుడిని కనుగొన్నా. Don't go to Herod. హేరోదు దగ్గరికి వెళ్ళొద్దు. Go to the world and tell about Jesus. సర్వలోకంలోనికి వెళ్ళి యేసయ్య గురించి ప్రకటించు. Hallelujah. హల్లెలూయా. But don't go to Herod. హేరోదు దగ్గరికి వెళ్ళొద్దు. Don't go to Herod. హేరోదు దగ్గరికి వెళ్ళొద్దు. Don't go to Herod. హేరోదు దగ్గరికి వెళ్ళకండి. Herod will kill you. హేరోదు నిన్ను What is చంపివేస్తాడు. Herod? హేరోదు అంటే ఏంటి? Sinful life, పాపమైనటువంటి జీవితం, lustful life, ఆ శరీరిచ్చలతో నిండిన జీవితం, corruptive life, మోసంతో నిండిన జీవితం, satanic life. సాతానికి సంబంధమైన జీవితం. You who have found Jesus, యేసుక్రీస్తుని కనుగొన్న నీవు stay in Jesus యేసయ్యలో నిలబడు. until he comes back. ఆయన మరలా వచ్చే వరకు ఆయన Hallelujah. హల్లెలూయా చెప్తామా? అందరూ చప్పట్లు కొట్టి యేసయ్యకు స్తోత్రం చెల్లిద్దామా? అందరూ మేరీ క్రిస్మస్ చెప్పండి. Hallelujah. హల్లెలూయా. Merry Christmas. అందరూ చెప్పాలి గట్టిగా. Happy Christmas. Merry Christmas. Happy Christmas. దేవునికి స్తోత్రం కలుగును గాక. సరే, ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఇలా పేదవాళ్ళకు మేము కొంచెం బహుమానం ఇవ్వబోతున్నాము. అది తర్వాత మనం ఏం చేద్దామంటే మంచి రుచికరమైన భోజనం చేసి అందరూ కూడా చేసి ఉన్నాం. అందరికీ భోజనం ఉందండి, రుచికరమైన భోజనం. బట్ గిఫ్ట్స్ మాత్రం మధురమా యేసు అన్వే తెనిலும் మధురమా యేసు అన్వే